భీమశంకర జ్యోతిర్లింగం షార్ట్ స్టోరీ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. భీమనది ఈ జ్యోతిర్లింగం నుండి ఉద్భవించింది. అందుకే స్వామిని భీమశంకరుడు అని పిలుస్తారు. కుంభకర్ణుడి కుమారుడైన భీముడు అనే రాక్షసుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దేవతలను మరియు ఋషులను వేధించేవాడు. భీముడు శివభక్తుడైన కామరూపరాజును బంధించి తనను పూజించమని హింసించేవాడు. రాజు నిరాకరించి జైల్లోనే మట్టితో శివలింగాన్ని పూజించాడు. ఆగ్రహించిన భీముడు ఆ లింగాన్ని కత్తితో ఖండించపోగా శివుడు భయంకర రూపంలో అక్కడ ఉద్భవించి భీముడిని సంహరించాడు. ఇక్కడ స్వామి అర్ధనారీశ్వర రూపంలో కొలువై ఉండి భక్తుల కోరికలను తీరుస్తారు. ఇక్కడ శివలింగం నుండి నిరంతరం నీరు ప్రవహించడం ఒక విశేషం. శివుని రౌద్ర రూపం నుండి వచ్చిన చెమట బిందువులే భీమ నదిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.